వెల్కమ్ టు కలమ్స్ హండ్రెడ్. మై సెల్ఫ్ మణికంఠ. ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి 1773, 84 అలానే 93కి సంబంధించినటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ సంబంధిత వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి. దాంతోపాటు ఆర్టికల్ 1 నుంచి 4 వరకు కూడా డీటెయిల్గా అనాలిసిస్ చేసుకున్నాం. అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. సో ఈరోజు అయితే 1813, 1833 అలానే 1853 యాక్ట్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది మెయిన్లీ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో మనకి చాలా వరకు ఇంపార్టెంట్. సో ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ 1830 యాక్ట్లో ఏంటంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయంటే, ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ చార్టర్ ఏదైతే ఉందో దానికి ఇంకొక 20 years పొడిగించడం జరిగింది. సో దట్ మీరు ఇండియాలో వర్తకం చేసుకోవచ్చు అనేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. సో ఇవి నార్మల్గా అన్ని యాక్ట్స్లో కూడా కామన్గా ఉండేటువంటిది. దీన్ని మనం అంత ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ 1813 యాక్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, కంపెనీకి భారత వర్తకంపై ఏదైతే గుత్తాధిపత్యం ఉండేదో దాన్ని తొలగించడం జరిగింది. సో అప్పటి వరకు మోనోపలీగా కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీయే మన భారతదేశంలో వర్తకం చేసేది. అయితే ఈ మోనోపలీ ఏదైతే ఉందో, ఈ గుత్తాధిపత్యం ఏదైతే ఉందో దాన్ని 1813 యాక్ట్ ద్వారా తొలగించడం జరిగింది. అలానే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పరిపాలనాపరమైనటువంటి సంస్థగా మారింది, ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మార్చడం జరిగింది. సో ఇది మనకి ప్రిలిమ్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ MCQ. కంపెనీకి భారతదేశ వర్తకంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పరిపాలనాపరమైనటువంటి సంస్థగా ఏ చట్టం ద్వారా మార్చడం జరిగిందంటే 1813వ చట్టం ద్వారా మార్చడం జరిగింది. అలానే ఈ 1813 యాక్ట్ ద్వారా రెవెన్యూ అలానే న్యాయపరమైనటువంటి విధులను కూడా చాలా వరకు వేరు చేయడం జరిగింది. సో దీనికంటే ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, పన్నులు విధించడానికి అంటే ట్యాక్సెస్ విధించడానికి, అలానే ఎవరైతే ట్యాక్సెస్ కట్టడం లేదో చెల్లించిన వారిపై చర్యలను తీసుకునేటటువంటి అధికారాన్ని లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి హక్కుల్ని ఇవ్వడం జరిగింది. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ పన్నులు ఎవరైనా చెల్లించకపోతే అక్కడ శిక్షించేటటువంటి అధికారం లోకల్ గవర్నమెంట్స్కి 1813 యాక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు భారతీయులకు మతపరమైన, విద్యాపరమైనటువంటి అధ్యయనం కోసం ₹1,00,000 నిధితో ఒక నిధిని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాల మీద ₹1,00,000తో ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షణా సదుపాయాన్ని కూడా కల్పించారు. అయితే ఇదంతా ఇంప్లిమెంటేషన్ స్థాయిలోకి రాలేదు. ఇది 1813లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్. ఒకటోది ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలీ రైట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా దీని నుంచి తొలగించడం జరిగింది. అంటే గుత్తాధిపత్యం మొత్తం కూడా తొలగించి ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మార్చడం జరిగింది. అలానే లోకల్ గవర్నమెంట్స్కి కొన్ని పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ట్యాక్సెస్ని విధించేటటువంటి అధికారం, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్యాక్స్ పే చేయకపోతే వాళ్ళని శిక్షించేటటువంటి అధికారం. దీంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించి ₹1,00,000తో ఒక ఫండ్ని కూడా, ఒక నిధిని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంతోపాటు సివిల్ సర్వెంట్కి శిక్షణ సదుపాయాన్ని కూడా కల్పించారు. సో ఈ చట్టం ద్వారా భారత్లో వర్తకం చేయడానికి అందరికీ అవకాశం కల్పించారు. అదంతా మనకు ఎలా తెలుస్తుంది? ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా ఉండి తన యొక్క గుత్తాధిపత్యాన్ని తొలగించడం ద్వారా అందరికీ కూడా అవకాశాలు కల్పించారు. అలానే భారత్లో మిషనరీలు ప్రవేశించి చర్చిలు, ఆసుపత్రులు, విద్యాలయాలు స్థాపించడం వల్ల మత మార్పిడికి కూడా అవకాశం ఏర్పడింది ఈ 1813 యాక్ట్ ద్వారా. సో క్రిస్టియన్ మిషనరీస్కి కూడా భారత్లో మిషనరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటటువంటి అధికారాన్ని 1813వ చట్టం ద్వారానే కల్పించడం జరిగింది. సో ఇవి 1813లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్. దాని తర్వాత 1833లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? సో దీన్ని ఏమంటారు? సో దీన్ని ఏమని పిలుస్తారంటే సెయింట్ హెలీనా చట్టంగా పిలవడం జరుగుతుంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ సెయింట్ హెలీనా యాక్ట్ అని దేన్ని పిలుస్తారంటే 1833 యాక్ట్. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఇంకొక 20 years పొడిగించడం జరిగింది. అలానే ఇంతకు ముందు వరకు మనం ఫస్ట్ గవర్నర్ బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా 1773వ చట్టం ద్వారా హోదాని కల్పించడం జరిగింది. సో ఈ 1773 నుంచి 1933 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ హోదానే కొనసాగించడం జరిగింది. అయితే 1833 యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ బెంగాల్ హోదా ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ సంవత్సరం ఏ చట్టం ద్వారా మార్చడం జరిగిందంటే 1833వ చట్టం ద్వారా మార్చడం జరిగింది. ఈ హోదాలో మొట్టమొదటి గవర్నర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే విలియం బెంటిక్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయితే మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరిని అపాయింట్ చేశారనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా విలియం బెంటిక్ని అపాయింట్ చేశారు. 1773లో మొట్టమొదటి గవర్నర్ జనరల్ బెంగాల్గా ఎవరిని అపాయింట్ చేశారనేది కామెంట్లో తెలియజేయండి. అలానే 1833 యాక్ట్లోనే మొదటిసారిగా బానిసత్వ రద్దుకు కూడా ప్రతిపాదన చేశారు. సో స్లేవరీ ఏదైతే ఉందో
దాన్ని అబాలిష్ చేయాలనేసి ప్రతిపాదనలు అయితే ఈ చట్టంలో చేయడం జరిగింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలు రద్దయి కార్యనిర్వాహక మండలి సమేతుడైన గవర్నర్ జనరల్కు పూర్తి శాసనాధికారం లభించింది. మనకి 1773 చట్టం ద్వారా కేంద్రీకృత పరిపాలనకు బీజం పడిందని చెప్పాం. సెంట్రలైజేషన్ నాంది అనేసి 1773 యాక్ట్ అని చెప్పుకుంటాం. ఇది 1833కి వచ్చేసరికి కంప్లీట్గా సెంట్రలైజేషన్ ఏర్పడింది. సో ఇక్కడ మనం చెప్పుకున్న పాయింటే, రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలు ఏవైతే ఉన్నాయో అవి రద్దయి కార్యనిర్వాహక మండలి సమేతుడైన గవర్నర్ జనరల్కు పూర్తి శాసనాధికారం 1833వ చట్టం ద్వారానే లభించింది. దీంతోపాటు మనం 1813వ చట్టం ద్వారా ఏం చదువుకున్నాం? కంపెనీ వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేశారు. అలానే పరిపాలనా సంస్థగా ఈ 1833 చట్టం ద్వారా ఇది చేశారు. అలానే మెరిట్ ఆధారంగా సివిల్ సర్వీసెస్ నియామకాల్లో సార్వజనిక పోటీ పద్ధతిని కూడా 1833 చట్టం ద్వారా తీసుకొచ్చారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు. ఓకేనా? అలానే భారతీయ శాసనాలు క్రోడీకరించడానికి, కోడిఫై చేయడానికి ఇండియన్ లా కమిషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లా కమిషన్ని ఏ చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1833వ చట్టం ద్వారా. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అంటే లార్డ్ మెకాలే. సో ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో 1833వ చట్టం ద్వారా లా కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ విధంగా మొట్టమొదటి అధ్యక్షుడుగా లార్డ్ మెకాలేని నియమించడం జరిగింది. అయితే భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మనకి ఎన్ని లా కమిషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు, ప్రస్తుతం ఉన్నటువంటి లా కమిషన్ ఎన్నవది, అలానే ప్రజెంట్ లా కమిషన్కి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇది 1833వ చట్టానికి సంబంధించింది. ఆ తర్వాత 1853వ చట్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? చార్టర్ చట్టాల్లో ఇదే చివరి చట్టం. దాని ఆ తర్వాత 1857లో సిపాయి రివోల్ట్ జరగడం, 1850లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో దట్ చార్టర్ యాక్ట్స్లో లాస్ట్ యాక్ట్ ఏదంటే 1853 చట్టం అని చెప్పుకుంటాం. చార్టర్ చట్టాలని ప్రతి 20 ఇయర్స్కి పొడిగించడం అనే ఆనవాయితీ కూడా ఉండేదనేసి మనం ప్రతి యాక్ట్ గురించి చెప్పేటప్పుడు చూసుకున్నాం కదా. దానికి అనుగుణంగానే ఈ చట్టాన్ని చేశారు. అయితే ఈ పర్యాయం కంపెనీ పాలనని 20 సంవత్సరాలు పొడిగించడం జరగలేదు. దీంతో ఏమర్థమవుతుందంటే కంపెనీ పాలన త్వరలో ముగిసిపోతుంది అనేసి ఇండైరెక్ట్గానే 1853వ చట్టం ద్వారా భారతీయులకి, అలానే అక్కడ ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలకు బ్రిటిష్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. రైట్, అలానే గవర్నర్ జనరల్ యొక్క సాధారణ మండలి అధికారాలను శాసన మరియు కార్యనిర్వాహక విధులుగా విభజించారు. అటు లెజిస్లేటివ్ అలానే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్గా, డ్యూటీస్గా విభజించడం జరిగింది 1853 చట్టం ద్వారా. ఇలా శాసనాలు రూపొందించే ప్రక్రియ కొరకు సపరేట్గా ఒక కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. అదే ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు అంటే 1853వ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బ్రిటిష్ పార్లమెంట్ వలె తన విధులను నిర్వహించడం జరిగింది. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే మినీ పార్లమెంట్గా ఈ 1853వ చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని పిలుచుకోవడం జరుగుతుంది. అలానే ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా లోకల్ గవర్నమెంట్స్లో ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి అనుగుణంగా మొత్తం 6 శాసనసభ్యుల్లో 4 సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్థానిక ప్రతినిధుల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఏంటి ఆ 4 సంస్థానాలంటే, 1 ఈజ్ మద్రాస్, సెకండ్ 1 ఈజ్ బాంబే, బెంగాల్, అలానే ఆగ్రా. ఈ 4 ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. సో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ఏ చట్టం ద్వారా ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందంటే 1853వ చట్టం ద్వారా అనేది గుర్తుపెట్టుకోండి. అలానే మనం 1833 చట్టం గురించి చదివేటప్పుడు మెరిట్ ఆధారంగా సివిల్ సర్వీసెస్ నియామకాల్లో సార్వజనిక పోటీ పద్ధతిని ప్రతిపాదించారని చెప్పాం. అయితే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల అది అమలు కాలేదు 1833వ చట్టం ద్వారా. అయితే 1853 చట్టం వచ్చినప్పుడు సివిల్ సర్వీసెస్ నియామకాలు ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ మెరిట్ ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికోసమే లార్డ్ మెకాలే కమిటీని 1854లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ ఓపెన్ మెరిట్ సిస్టమ్ని ఏ చట్టం నుంచి అమలు చేస్తున్నారంటే 1853. మరి ఓపెన్ మెరిట్ సిస్టమ్ని ఏ పద్ధతి ఏ యాక్ట్ ద్వారా ప్రతిపాదించడం జరిగిందంటే 1833. హౌఎవర్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం పొందగలేకపోవడం వల్ల దాన్ని అమలు కాలేదు. అలానే వివిధ లా కమిషన్ సిఫారసు ద్వారా మనకి తర్వాత అటు సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ కావచ్చు, ఇండియన్ పెనల్ కోడ్ 1860, దెన్ సిపిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861, ఇవన్నీ కూడా 1853 చట్టం ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది 1853 యాక్ట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సిపాయి రివోల్ట్ అవుతుంది. ఆ తర్వాత చాలా వరకు మార్పులు రావడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అనేది రావడం జరిగింది. ఎందుకంటే నేరుగా బ్రిటిష్ క్రౌనే భారతదేశాన్ని పరిపాలించడం వల్ల ఆ తర్వాత చట్టాలు దానికి అనుగుణంగా మార్పులు అనేవి రావడం జరిగింది. ఆ అంశాలన్నీ కూడా ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.